దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైందండి. కారణం ఏంటంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. బీహార్లో 4 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమే అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దాదాపు 20 ఏళ్లకు పైగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఒకప్పుడు బీహార్ అంటే గూండారాజ్, అవినీతి, అరాచకాలు అనే పేరుంది. ఆ పరిస్థితులను మార్చడానికి గత 2 దశాబ్దాల్లో నితీష్ కుమార్ గారు చాలా కృషి చేశారు. బీహార్ మీద ఉన్నటువంటి చెడ్డ పేరును తొలగించడానికి చాలా ప్రయత్నం కూడా చేశారు. కానీ మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన రాజ్యసభకు వెళ్ళేటటువంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ పరిశీలకుల మాట ఏంటంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా బీహార్ని బీజేపీ చేతుల్లో పెట్టినట్లే అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది పదవీ విరమణ మాత్రం కాదండి. జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో రైల్వే, రక్షణ లేదా వ్యవసాయం వంటి కీలక శాఖలు ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉందని జాతీయ పత్రికలు రాస్తున్నాయి. ఇక్కడితో కథ ఆగలేదండి. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు అన్న వార్త వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో మరో చర్చ మొదలైంది. నితీష్ బాటలోనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్తారా, అంటే కేంద్రంలో ఆయనకు ఉప ప్రధాని పదవి ఇస్తారా, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు వస్తారా అనేటటువంటి కథనాలు కొన్ని మీడియాల్లో వస్తున్నాయి. ఇది కొత్త ప్రచారం కాదండి. చాలా కాలంగా ఇదే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఆయన్ను కింగ్ మేకర్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో ఎదగటానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎన్డీఏ బలం కొంచెం తగ్గింది కాబట్టి అన్ని పార్టీలతో స్నేహ సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబును జాతీయ రాజకీయాల్లో వాడుకోవాలనేటటువంటి ఆలోచన బీజేపీకి ఉందని కొందరు విశ్లేషకులు అయితే చెప్తున్నారండి. అయితే తెలుగుదేశం నాయకత్వం మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే అని స్పష్టం చేస్తుంది అనమాట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టేటటువంటి పనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఆయన మొదటి ప్రాధాన్యత అని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ గారి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు చాలా మంది. ఆ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ ప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా. రాజకీయ విశ్లేషణ చేస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బీహార్ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా వేరు. బీహార్ను నితీష్ కుమార్ దాదాపు 20 సంవత్సరాలు పాలించారు. అలాగే ఆయన యొక్క ఆరోగ్యంపై కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీహార్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. 243 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 80 సీట్లు వస్తే జేడీయూకి 85 మాత్రమే వచ్చాయి. అంటే అక్కడ బీజేపీకి ప్రధాన పాత్ర ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందండి. ఇక్కడ ప్రధాన పార్టీగా తెలుగుదేశం ఉంది. బీజేపీకి సొంతంగా గెలిచేటటువంటి బలం అయితే లేదు. ఎన్నికల్లో గెలవాలంటే తెలుగుదేశం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేయాలనేటటువంటి నమ్మకంతో ప్రజలు చంద్రబాబుని గెలిపించారు. అభివృద్ధి చేస్తారు అనేటటువంటి నమ్మకంతో. ముఖ్యంగా 2 పెద్ద లక్ష్యాలు ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్నాయండి. ఒకటి రాజధాని అమరావతి నిర్మాణం, రెండవది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం. ఈ 2 ప్రాజెక్టులను 2029 ఎన్నికల్లో పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. అలాంటి సమయంలో రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్ళడం అనేది ఇప్పటికైతే అసాధ్యమే అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట అనేక సార్లు చెప్పారు. రాష్ట్రమే నా మొదటి ప్రాధాన్యత, ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా
అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 గా తీర్చిదిద్దాలి, నెంబర్ 1 రాష్ట్రంగా చేయడమే నా లక్ష్యం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తున్నారు. అందుకే రాజకీయ విశ్లేషకుల మాట ఏంటంటే 2029 ఎన్నికల వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు, లోకేష్ సీఎం అవుతారు అనేటటువంటి వార్తలు కేవలం అంటే కేవలం రాజకీయ ఊహాగానాలే. మరి నిజంగానే లోకేష్ సీఎం అయ్యి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవబోతున్నారా అనేటటువంటి విషయాలపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.